ఆ వీడియో నాకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఈయన పొద్దున వీడియో అప్పుడు ఎవరికి తెలియదు నాకు ప్రాంక్, నాకెందుకు చెప్పలేదు మరి? మమ్మల్ని మోసం చేసినావు, మా ఫ్యామిలీని మోసం చేసినావు, మమ్మీ డాడీ మోసం చేసినావు, ఇటు సుందర మమ్మీ గారిని మోసం చేసినావు, లక్షల మంది పబ్లిక్ని మోసం చేసినావు. నాకు నిజంగా నీకు అర్థమైంది, నేను చాలా ఫీల్ అవుతున్నావు లోపల. అదే నిజంగా పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు కూడా తాళి పెట్టేసుకున్నాం నిజంగా. అప్లోడ్ అయిన తర్వాత మా అమ్మ అడుగుతున్నాను, వీళ్ళు పెళ్లి చేసుకోవాలంటే కదా ఆ రోజు వచ్చి కాలు కొట్టుకురు అంటుంది మమ్మీ. చెల్లెకాలు వస్తాయి కదా, ఆ చెల్లె కూడా ఇప్పుడు మర్చిపోయి ఎందుకన్నా నువ్వు అట్లా అంటే నేను ఏడుస్తా. వెళ్ళిపోతున్నాను, మీరు పోతారా నువ్వు అంటే చెప్పండి, నో ప్రాబ్లం. మీరు అనుకోండి నేను అవుతాను. సార్ మీరు ఇయ్యాల నుంచి నాకు మీ మొక్కలు కూడా చూపించకరి. హలో హై గైస్, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, మర్చిపోతూ ఒకటినా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మా ఎస్ఆర్టీ వీడియోస్ అందరూ చాలా మంది చూస్తున్నారు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే మేము ఏదైతే చేస్తామో దానికి సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ మేము నిన్న ఏమైనా రీల్స్ చేసినా కూడా ఏది చేసినా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో గైస్ మేము ఏది చేసినా మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాం. కానీ కొన్ని మా వాళ్ళు ప్రాంక్స్ చేసేటప్పుడు కానీ ఏం చేసినప్పుడు కొన్ని చెప్పకుండా అటెంప్ట్ చేస్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే నాకు కూడా తెలియకుండా మరి చేస్తున్నారు. సో మాకు చెప్పినప్పుడు ఏంటంటే మీకు కొంచెం గైడ్ చేస్తాం, లైక్ ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది అవును నిజం అని చెప్పి మేము క్లారిఫై చేస్తాం. కానీ ఆ క్లారిఫై చేసేది మాకు చేద్దామంటే కూడా మాకు చెప్పకుండా ముందు వీళ్ళు నచ్చినట్టు చెప్పేసి వీడియోస్ చేసేస్తున్నారు. సో ఒక విషయంలో బాధపడ్డా. అండ్ ఇంకోటి విషయంలో చిన్న హ్యాపీ కూడా ఫీల్ అయినా. అదేంటి అంటే చాలా డేస్ నుంచి, ఎన్నో మంత్స్ నుంచి అనుకుంటా సోను జున్నుకి గొడవ జరుగుతూనే ఉంది, పంచాయతీలు అవుతూనే ఉన్నాయి. అలా మదర్ నుంచి ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ మళ్ళీ జున్ను పేరు అని చెప్పేసి మళ్ళీ ప్రాబ్లం అయింది. సో ఒకరినొక ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళు మంచి ఒక ఫ్రేమ్లో నవ్వుతూ కనిపించడం చాలా ఈ మంత్స్ అయిపోయింది. సో చాలా మంత్స్ తర్వాత ఏంటంటే ఈ పెళ్లి వీడియో అని చెప్పి చేశారు. ఆ వీడియో నాకు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్ తీసుకున్నారు, అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇవన్నీ పక్క పెడితే ఇవాళ ఒక వీడియో చూసిన, ఎప్పుడే రిలీజ్ అయింది ఆ విషయం నాకు తెలియదు. ఇది ప్రాంక్ ఇంకని చెప్పి సంథింగ్ ఏదో అంటున్నారు. ఇక నాకు అసలు అర్థం కాలేదు. ఇది పర్సనల్గా మాట్లాడమనుకున్నా, కానీ కెమెరా ముందు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ వీడియో 5-6 లక్షల మంది చూసారు కదా, 5-6 లక్షల మందిని ఇట్లా ప్రాంక్ అని చెప్పకుండా చేశారు. సో 5-6 లక్షల మందికి అసలు ఇది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో, లేకపోతే అసలు అది ఏ పరంగా మాట్లాడమనుకున్నా నాకు తెలియదు. అందుకే నేను కూడా కెమెరా పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో సోను నేను రమ్మని చెప్పిన, అసలు నాకు క్లారిటీ కావాలి. వీళ్ళు అసలు పెళ్లి గోల్ ఏంది, ఇలా లవ్ ఏంది, మధ్యలో వయసులో రాపిన పంచాయతీ ఏంది, ఇదేంది, ఇలా మీతో మళ్ళీ పెద్ద కూడా అయింది, మళ్ళీ ఆ పంచాయతీ ఏంది, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇంకోటి నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, కొంచెం ఎట్లా ఉంది. సో అందుకని ఎక్కువ పట్టించుకోలేకపోతున్నా. టీం ఎక్కడ పోతుందో ఏంటో, ఏం కంటెంట్ చేస్తుందో అని చెప్పి నాకు తెలియట్లేదు. సో వాళ్ళతోనే మాట్లాడాలి. సో వాళ్ళు వస్తారు, పిలుస్తాను. సోను, కొత్త పెళ్లి కొడుకు ఎట్లా బాగున్నా? మెడల్ తాలేదే, ఇక్కడ కూర్చో. మెడల్ తాలేది, కాళ్ళకి మెట్టలు మరి మా దగ్గరకు వచ్చినప్పుడు, మమ్మీ డాడీ దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అక్షంతులు, తాళి, కాళ్ళకి మెట్టలు. నార్మల్గా ఇంట్లో నుంచి అన్ని గొడవలు ఆడుకుంటా అన్ని ఉన్నాం కదన్న. అంటే ఇద్దరు నార్మల్గా ఏంటంటే అంటే నా మైండ్ నేను ఫిక్స్ అయినా, పబ్లిక్లో నేను చాలా బ్యాడ్ అయిపోయినా. అంటే నా దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయిపోయినా, మీ దృష్టిలో బ్యాడ్ అయిపోయినా, మమ్మీ దగ్గర అందరి దగ్గర బ్యాడ్ అయిపోయినా. ఇప్పుడు తెలిసిన తెలియకైనా వరా బ్యాడ్ అయినా ఒప్పుకుంటున్నాను, ఓకే. కానీ అంటే తెలిసి అంటే లైక్ నేను నా కోపంతో నేను బ్యాడ్ అయినా. నా కోపం నేనేమో మంచిగా పెళ్లి చేసుకుని నిజంగా పోనీ పేరెంట్స్ కూడా చెప్పకుండా, మరి ఫస్ట్ మా పేరెంట్స్ దగ్గరకు వచ్చిర్రు, మంచిగా నా దగ్గరకు వచ్చిర్రు, పర్లేదు అలా ఇంట్లోతో ఏదో ఒకటి మేనేజ్ చేసి మళ్ళీ పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పి 2 days నుంచి నేను అనుకుంటున్నా. ఈయన పొద్దున వీడియో అప్పుడు ఎవరికి తెలియదు నాకు ప్రాంక్, నాకెందుకు చెప్పలేదు మరి?
అయినా మీ అన్న నీకు రిషన్నకి చెప్పకుండా మేము ఎందుకు పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నావు చెప్పవా? ఏమో ఓకే పంచాయతీ అయితే ఉంటాయి కదా, సడన్ గా పెళ్లి చేసుకున్నాము. సరే పంచాయతీలు అయితే ఓకే, పంచాయతీ అయినా మిమ్మల్ని కదా మేము ఎందుకు చేసుకుంటాం? ఒక మాట చెప్పాలి అన్న ఇట్లా ప్రాంక్ చేస్తాం అని. ఒక నిమిషం సరే, రియాక్షన్ వస్తాయా? సరే అన్న మేము మీ దగ్గర చేయలేము, సరే మేము మీ దగ్గర చేయలేమన్నా, కానీ పబ్లిక్ దృష్టిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదురా, నువ్వు ఇప్పుడు మా దగ్గర చేసినా కూడా ఓకేరా, ఇప్పుడు బాగా చేసిన ఓకే, కానీ వాళ్ళకనే చెప్పాలి ఫ్రాంక్ అనేది. వాళ్ళకి నిజంగా చెప్తున్నా, మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఎంత మంది ఉన్నారు, కానీ కలిసి ఉంటే వాళ్ళకి చాలా మందికి మా ప్రాంక్ నచ్చింది కదా, చాలా మంది చాలా రోజుల తర్వాత మంచి ప్రాంక్ కమెంట్ ఏమొచ్చింది తెలుసా, ఇది ప్రాంక్ అని చెప్పండి శంషాబాద్ వచ్చి మరి కొడతామని వచ్చినాయి. సరే అన్న కొట్టని వాళ్ళు అన్న ఇగో 100% లో 100 మంది కరెక్ట్ ఉండాలని రూల్ లేదు కదా, లేదు, కొంతమంది అట్లుంటారు కొంతమంది ఇట్లుంటారు. సరే వాళ్ళు తప్పుగా అట్లా చేయడం, మమ్మల్ని మోసం చేసినావు, మా ఫ్యామిలీని మోసం చేసినావు, మమ్మీ డాడీ మోసం చేసినావు, ఇటు సుందర మమ్మీ మోసం చేసినావు, లక్షల మంది పబ్లిక్ ని మోసం చేసినావు. ఇక మళ్ళీ చెప్తున్నా అందరికి సారీ చెప్తున్నా, ప్రాంక్ చేసినాం అన్న అంతే, మేము పెళ్లి మాత్రం మస్తు గ్రాండ్ గా చేసుకుంటాం. రియల్లీ సారీ, కావాలని అయితే చేయలేదు, జస్ట్ ఒక ఫన్ కోసం మాత్రమే మా టీం వాళ్ళ రియాక్షన్ చూద్దామని చేసినాము. టీం వాళ్ళ రియాక్షన్ చూసినాం, బట్ ఇంత డేంజర్ గా టీం ది పబ్లిక్ ది రియాక్షన్ ఉంటుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సోను జిన్ను ఆటలు మా ఇద్దరు కోసం ఇంత వెయిట్ చేస్తున్నారు, నమ్ము అసలు ఎక్స్పెక్ట్. లైక్ ఇంకోటి ఏంటంటే దగ్గర దగ్గర ఒక 1 year నుంచి మీ ఇద్దరం గొడవలనే ఉన్నాం. నేను ఇవన్నీ వద్దు, నాతో జిన్ను లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నది సెకండరీ, బట్ మేమిద్దరం కలిసి వీడియోలు చేసుకుంటాము. మళ్ళీ అయిపోతుంది కదా, అది మంచిగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతుండే ఫస్ట్. చూద్దాం ఒకసారి నువ్వు ప్రాంక్ చేసి ఎట్లా ఫీల్ అవుతావు, ఎట్లా ఎప్పుడో ప్రాంకులు చేసింది పంచాయతీ. ఒకప్పుడు చేసిన ప్రాంకులు, ఒకప్పుడు ప్రాంక్ బాయ్ శ్రీబాబు అంటే నువ్వే కదా చెప్పు, అప్పుడు వేర్రా. సరే ఇప్పుడు మళ్ళీ పాత ఎస్ఆర్ టీం అంటే నిజంగా నీకు అర్థమైంది, నేను చాలా ఫీల్ అవుతున్నావు లోపల. నిజంగా చాలా బాధ ఉంది, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలా బాధగా ఫీల్ అవ్వాలా అర్థమవుతలేదు. హ్యాపీ ఎందుకంటే కలిసిపోయి మంచిగా నవ్వుతూ ఉన్నారు, కలిసి ఒక ఫ్రేమ్ లో ఇద్దరు మంచిగా పక్క పక్క కూర్చొని నవ్వుకుంటున్నారు అని చెప్పి అది హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇట్లా మోసం చేసి చెప్పి బాధగా ఫీల్ అవ్వాలి. మోసమే లేదన్నా, మోసం కాదు. సరే నీ దృష్టి అన్న దృష్టిలో మనం ఎక్కువ కాబట్టి, అన్న మన పైన అంటే లైక్ టీమ్ లో మనం ఫస్ట్ ఉన్నాం కాబట్టి అన్న మన పెళ్లి గ్రాండ్ గా మనమే అంటే అడిగినా కూడా అరే పెళ్లి చేసుకుంటే నిజంగా చెప్పురా పర్లేదు, అమ్మతోడు యూట్యూబ్ ఛానల్ పెట్టు, నిజంగా పర్సనల్ అడిగిన నేను వీడియోస్ వ్యూస్ కాకుండా పర్సనల్ అడిగినా, అరే నిజంగా చెప్తున్నా అసలు పెళ్లి చేసుకుని నిజంగా ఏంట్రా ప్రాబ్లం చెప్పు, ఈ జిన్వంట మాట్లాడదాం పదరా, కానీ మా మమ్మీ డాడీని కూడా తీసుకొస్తా పదరా అన్న. అంటే ఇప్పుడు వద్దన్న కొంచెం పైసలు సేవ్ చేసుకుంటున్నాడు, దేనికి అన్నకు 5 లక్షలు తక్కువ అవుతున్నా, 5 లక్షలు కావాలన్న పెళ్లికి అన్నాడు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నా చెప్పు, ఇప్పటికి మొత్తం నా బంగారం అంతా పెట్టేసి ఇది ఒకటి తీసి ఒక నాకు 1 day మాత్రమే టైం, ఈ పెంచిన పొద్దున్న దాకా టైం, 5 లక్షలు నీ చేతిలో పెడతారా, పెళ్లి నేనే దగ్గర ఉండి చేస్తారా అని కూడా చెప్పిన. నిన్న కూడా విషయం అంటే లేదు కూర్చొని ఇస్తా అని చెప్పి నేను కూడా ఇస్తా పెళ్లి చేసుకోపో అంటుంది విషయం. అదే నిజంగా పెళ్లి చేసుకోవచ్చు చేసుకోమన్నా, ఇప్పుడు కూడా తాళి పెట్టేసుకో నిజంగా. ఎందుకంత తొందర పెళ్లికి? 6 సంవత్సరాలు 6 years లవ్ ఉన్నారు, మళ్ళీ బ్రేకప్ అయిపోతే ఎందుకు అయిపోతుంది? నాకు కాలే, నీకు అయిందని మాకు కూడా కావాలి. అయితే చెప్పలేము, నీకేం కాలేదు, నీకు మళ్ళీ అవుతుంది, ఇది మళ్ళీ ప్యాచప్ అవుతుంది. దేవుని గట్టిగా కోరుకుంటాలే నీకు ప్యాచప్ అవ్వాలని. లేదు నువ్వు ఇట్లా హ్యాపీగా లేవు పాపం, అందరు కమెంట్లలో కూడా ఎందుకు చేసినావు అన్న, ఎందుకు అట్లా చేస్తావు అన్న. నువ్వు డిలీట్ చేసినా పర్లేదు, మా దాంట్లో నీ కాంటాక్ట్ అవుతుంది కదా, మా గుండెల్లోనే మాకు వాట్సాప్ కూడా ఉంది, మాకు స్నాప్ కూడా ఉంది, వాట్సాప్ కాల్స్ రావు, స్నాప్ కూడా ఉంది, స్నాప్ రిమూవ్ చేసిన, మాకు ఇంకో అకౌంట్ కూడా ఉంది. సరేలే నువ్వు డిలీట్ చేసుకున్నావు అయితే ఇన్ని ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు తీసుకున్నా కనిపిస్తలేవు రిషన్న, చూడు ఈయన డిలీట్ చేసాం డిలీట్ చేయం. నిజంగా జోక్ కాదు, నేను నిజంగా చాలా ఫీల్ అయినా, నాకు నిజంగా మస్తు బాధ అనిపించింది నా మీద ఇట్లా చేస్తారా అని. ఎంత హ్యాపీగా ఫీల్ అయినా, అప్పుడప్పుడు విషయం ఫోన్ చేసిన మా దోస్తు నేను తెలిసిన పోలీసులకు కూడా ఫోన్ చేసి ఇట్లా పెళ్లి చేసుకున్నారు మన వాళ్ళు, ఇట్లా తెలియకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకురు, ఎట్లా ఎండ్ ఆఫ్ మళ్ళీ పిఎస్కే రావాలి సార్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అవుతారు చెప్పినారు, ఇట్లా వస్తాం మామ పిఎస్కి వస్తాం మళ్ళీ పెళ్లి చేస్తాం మామ కొంచెం సపోర్ట్గా ఉండండి అని చెప్పి పిఎస్లో కూడా మాట్లాడుతున్నారు తెలుసా నేను. అన్న అసలు
వీళ్ళంటే వదిలేసి కనీసం నేను మీకు చెప్పకుండా నేను ఎట్లా ఒప్పుకుంటా అనుకుంటా. మాయలవాడి నాకేం ఎందుకు మాయలో పడతా? ఎంత అన్న ఎంత చెల్లైనా సరే ముందరు బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అంటారు. ఎంత బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఉన్నా సరే నేను మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇస్తా, మా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మా ఫ్యామిలీకి ఇస్తా. అంతేగాని వీనక నేను ఎందుకు పోతాను? ఇంత మోసం చేసేటోడు వద్దు నాకు అసలు. ఎంత మోసం చేసేటోడు అంటే అవసరం లేదు. మీరు ఖాళీ మీరు ఖాళీ చేస్తారు, అన్ని ఖాళీ చేసి మరికొన్న ఉంటారు చెప్పు. మస్తు ఒకటేనమ్మా. ఇన్ని ప్రాంకులు చేసినా మీరు? ఏం ప్రాంకులు చేస్తాం రా? ఇలాంటి ప్రాంకులు చేసి మేము ఏం చేసాము? డబ్బులు రెడీ చేసుకుంటున్నాం. మీ పెళ్లి అయిందేమో పబ్లిక్ మీరు నిజంగా చేసినా ఇంకేం చేసినా ప్రాంక్ అని అంటారు. మేము పబ్లిక్ కి మరీ చెప్పినాం. ఏమని? పబ్లిక్ నేను సారీ చెప్పిన, సరే నేను తప్పు చేసిన కానీ నేను చిన్న ఒక ఫ్రెండ్ గా కనిపించాలనుకుంటున్నాం. హ్యాపీగా ఫీల్ అయితే మీ అమ్మ వెళ్తే చక్కగా ఉంటుంది. మీ అమ్మ ఎందుకు కూడా ప్రాంకులు చేయాలి? మమ్మీ ఫీల్ అవ్వదా? మమ్మీ ఫీల్ అయింది అన్న ఫుల్. మరి ఇప్పుడు మమ్మల్ని మోసం చేసిన ఓకే అన్న ప్లీజ్ అన్న ఓకే. మోసం ఆఖరికి మా మమ్మీ డాడీ కూడా అడిగారు తెలుసా. సార్ నిజంగా చెప్తున్నా, మీ అత్తమ్మ మదర్ ఆ వీడియో తెలియదు, చూడలే నేను. ఇప్పుడు అప్లోడ్ అయిన తర్వాత మా అమ్మ అడుగుతున్నాను, వీళ్ళు పెళ్లి చేసుకుని గారు ఆ రోజు వచ్చి కాలు కొట్టుకురు అంటుంది మమ్మీ. నిజం రా, ఇట్లాంటివి చేస్తారు. పేరెంట్స్ దగ్గర తీసుకొస్తారు, తర్వాత మళ్ళీ ఏదో పంచాయతీ అయినప్పుడు ఇలా పేరెంట్స్ అప్పుడు చెప్పి మమ్మల్ని మళ్ళీ తిడతారు రా అంటుంది మమ్మీ నన్ను. ఏం లేదన్న ప్రాంక్ చేసిన మళ్ళీ. ఏం ప్రాంక్ రా? ఫ్యామిలీతో ప్రాంక్. వాళ్ళు పెద్ద మనుషులు రా, పోండి అన్నైనా సరే ఓకే. మమ్మీ డాడీ ఏం చేసిర్రా? మీ అమ్మ ఏం చేసిందిరా? పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? మేము ఏమైతే రియాక్ట్ అవుతారు? గొడవ పడతా ఉంటే మమ్మీ బాధపడ్డా. నీ పెళ్లి ఎక్కడ పోయింది? నీ పెళ్లి పంచాయతీ ఏంది? లేదన్నా ఇప్పుడు అది డేట్ ఫిక్స్ చేసి కార్డు కూడా ఇచ్చారు కదరా. అదేం వద్దన్న, ఇప్పుడు ఆడదాకా పోవద్దు, ఇంకా ఫుల్ టైం ఉంది దానికి. చెప్పినా ఆపమని ఇంట్లో? చెప్పిరా ఇంట్లో ఆపేసండి ఇప్పుడు? కానీ చెప్పిందన్న. చెప్పినావా? నేను చెప్పిన. మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండకుండా ఎందుకు రేపించు? నేను ఒకటే చెప్పిన, జిన్ను పెళ్ళి దాకా వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదామన్నా. అప్పుడు టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే నాతో ఉన్న రోజు అయితే హ్యాపీగా ఉన్నామని చెప్పి అనుకుంటున్నాం. నిజంగా మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండడానికి పబ్లిక్ మోసం చేయరు. మోసం చేయలేము. ఏం చేసినాం? ప్రాంక్ చేసినామన్నా. మోసం అయితే వెళ్ళాం, సీరియస్ చెప్తున్నా. ఎవరైనా వచ్చి నన్ను కొడతా అంటే కూడా కాలు ఏం లేదు. కాలు ఎందుకు చేస్తాం బ్రో? మా ఇల్లు లేదు, నువ్వు కాల్ చేసి మేము ఎందుకు నిజంగా పోతారా? నో ప్రాబ్లం. చూడలే నేను రోజు. నేనే పెద్ద పెద్ద ప్రాంకులు చేస్తుంది. నేనే కాలు మొక్కలు చెల్లెకాలు ఆ చెల్లె కూడా ఇప్పుడు మర్చిపోయి. ఎందుకన్నా నువ్వు అట్లా అంటే నేను ఏడుస్తా. ఏడ్చినా చెల్లె కూడా కాదు అని అంటే నిజంగా చెల్లె కాదు. నా చెల్లెని మోసం చేయదు. మరి మీరందరూ మేము నార్మల్గా ఏమనుకున్నాం అంటే సరే ఏదో సీరియస్ అయితే నార్మల్గా అట్లా అవుతుంది అనుకున్నాం. మీరేందన్నా అదే నేను వెళ్ళిపోవాలని చెప్పి నిజంగా వెళ్ళిపోతున్నాను. మీరు పోతారా? నువ్వు అంటే చెప్పండి, నో ప్రాబ్లం. మీరు మాట్లాడతారు. ఇవాళ నుంచి నాకు మీ మొక్కలు కూడా చూపించరు. అనకన్నా ప్లీజ్ జన్, నువ్వు అయితే అసలుకి నా ముఖం చూపించకు. ఎందుకన్నా? నేనేం చేసిన? చూడరా లేదు, చేయరాలేదు, ఏం లేదు. పోనీ అనుకుంటా ఉంటే పెద్దోళ్ళు అయిపోయారని వదిలేస్తా ఉంటే పిచ్చి పిచ్చి నాటకాలు, పిచ్చి పిచ్చి ప్రాంకులు. పెళ్లి అనేది లైఫ్లో ఒక్కటేసారి వస్తుంది తెలుసా. ఎంత మంచి మూమెంట్ పెళ్లి అనేది అన్న. ఎంతమంది మరి నిజంగా మీరు పెళ్లి చేసుకున్న నంబర్ తెలుసా ఎవరు? సరే నేను నిజంగానే పెళ్లి అప్పుడప్పుడు ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ పెట్టి నిజంగా పెళ్లి చేసుకునేటప్పుడు నేను కట్టుకుని లుంగికా నుంచి ప్రతి ఒక్క వీడియో తీస్తా. సరేనా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోరా? వద్దన్నా దొరుకుతుంది కట్టుకుని లుంగి. అరే అంత మంచి నిజంగా పెళ్ళినట్టు మైదా గీదా కన్నీ పెట్టుకోరు. ఇప్పుడు ఎట్లా ఉంది ఇది? అంటే నేను పారాని ఏదో ఒక రాణి అన్న పోనీ అన్న. నీకు రాణిలు ఉంటారా తెలుసు. నీ రాణి గీని అయిపోయి ఇంక ఈ రాణి ఎవర్రా? ఇంక ఉందా ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చేది? ఓవలేదు నాకు జిన్ను, నేను జిన్నుకి అంతే. మళ్ళీ వయసు
వయసు గీసి ఏం లేదన్న, టైం ఆమె మళ్ళీ వచ్చింది, ఆమెతో మళ్ళీ ఏం చేస్తారు ఇప్పుడు? ఏం లేదు, టైం వచ్చినప్పుడు చేస్తాం లేదన్న. టైం వచ్చి ప్రాంకులు చేస్తామన్న. మోసం చేయరు ఆమెను కూడా? ఏం చేయం. ఎందుకు? పిలిపించినావు కదా. నువ్వే మాట్లాడుకో, నాకు తెలియదు జున్ను తెలియదు. వద్దు, నేను జున్నుతో మాట్లాడుతున్నాను, అయిపోయింది. ఎందుకన్నా అట్లా చేస్తావు? నీతో మాటలు లేవు జున్ను, తప్పైంది. సత్యం కరెంట్ కూడా పోయింది. సారీ, ఈ రోజు నువ్వు ఎవరు నేను ఎవరు? సారీ చెప్పు మరి, కాలు పట్టుకున్నా. సారీ, తప్పైంది. నేను కాలు పట్టుకుంటాను. నీ కాలు పట్టుకోవాలా? వద్దురా. నేను కాలు పట్టుకున్నాను. పెద్దోళ్ళు అయిపోయారు మీరు. నీకు పబ్లిక్ కి, మమ్మీకి, ఫ్యామిలీకి అందరికి సారీ చెప్తున్నా. మేమే తప్పు. సారీ చెప్తున్నా. పెద్దలు పెళ్ళైందా? పెళ్లి కాదో ఏం కాదన్న, సారీ చెప్తున్నా. మళ్ళీ సీరియస్ చెప్తున్నా. పెళ్లి తర్వాత ఏం లేదన్న, ప్లీజ్. పెళ్లి తర్వాత కాదన్న, లాంగ్వేజ్ పబ్లిక్ సీరియస్ చెప్తున్నా. ఎందుకు చూన్నావు? ఎందుకు మాట్లాడవన్నా? ఎందుకు మాట చెప్పు. నా చెల్లె పెళ్ళి అంటే ఎట్లా చేయాలి నేను? ఐదు అట్లా తీసుకొస్తే కూడా పోనీ పబ్లిక్ కెమెరా మోడ్ ఎందుకు ఖరాబ్ చేయాలని చెప్పి పర్సనల్గా నేను పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ అమౌంట్ అరేంజ్ చేసుకొని వాళ్ళ మీతో ఇట్లా మాట్లాడాలి చేసుకొని ఏం నెక్స్ట్ చేసి అప్పుడు ప్రాంక్ అంటారు. అప్పుడు అనర్లే. ఎందుకన్నారు? అప్పుడు హల్దీ ఫంక్షన్ ఉంటది, అన్న ఉంటుంది. మీరు వీడియోస్ కోసం అవి కూడా చేస్తారు. మేమేం అట్లా చెయ్యం. చేస్తారు మీరు. అట్లా చేయాలి అనుకుంటే జీలకర్ర బెల్లము ఇదేంటి మెట్టలు పెట్టుకున్నా. జీలకర్ర బెల్లం కూడా ఏం పెట్టుకోలేం. వీడియోలో మళ్ళీ తాళేమో నీరు కట్టిండి అనుకుంటున్నావా? నాది నేను ఒక 3 వేసుకున్నా. ఎందుకు కట్టొద్దు? ఎందుకు కడతాడో పెళ్లిగా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చేసుకోవచ్చు. లాగేది మీరు చేసుకోనికి ప్రాబ్లం. లైఫ్ సెటిల్ అయ్యింది. ఇంకేం సెటిల్ అవ్వాలి చెప్పు. ఏం సెటిల్ అంటే ఏం చెప్పు. బ్యాంక్ అకౌంట్ లో ఒక 30 లక్షలు ఉంది అనుకో, అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అది 30 సంవత్సరాలు అవుతుంది. సరేలే అన్న, సరే 30,000 ఉంటే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఇస్తాను నేను. సరే పెళ్లి చేసుకుందామా? 30,000 అంటే నేనే ఇప్పుడు ఇస్తాను. 5 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఇస్తా. నేను చేసుకుంటా నా చెల్లి పెళ్లి నేను చేసుకుంటాను. కానీ మీ ఇంట్లో పోయి ప్రాబ్లం చెప్పు. నిజంగా వచ్చి మాట్లాడదు ఇంట్లో చెప్పు. ఇంట్లో చాలా పరిస్థితులు బాగాలేవన్నా. ఏం బాగాలేదు చెప్పు. పరిస్థితులు అన్ని ఓకే అయిన తర్వాత మా డాడీకి బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మేము ఇల్లు తీసుకోవాలి, మా చెల్లి ఇంటర్ అయిపోవాలి, చాలా ఉన్నాయి. చెల్లెనంటావా చదివిస్తూ అది నడుస్తుంది ఉంటుంది. దాని టెన్షన్ మీ డాడీ వెళ్తుంటావా? ఆల్రెడీ మొన్న సర్జరీ అయింది, అయిపోయింది. ఇంకేంటి ఇప్పుడు ఇల్లు కట్టాలంటావా? ఏమంటారు? డౌన్ పేమెంట్ 5 లక్షలు కట్టండి, ఈఎంఐ కట్టుకోండి, ఇంకేంటి అయిపోయింది లైఫ్ సెటిల్. అవునన్నా, డౌన్ పేమెంట్ అన్నా నాకు రావాలి కదా. ఎంత డౌన్ పేమెంట్? తెలియదు నాకు. 15,000 20,000 ఉంటుంది. ఎవరు నీకు ఇచ్చేది? ఇదే నువ్వు బండి కొంటున్నావా? 15,000 20,000 డౌన్ పేమెంట్ అంటే ఒక 5 లక్షలు ఏమో కట్టాలన్నా. సరే నా పెళ్లి తాళి తెచ్చేసి కట్టేసి చెప్పు. చేసుకుంటా పెళ్లి ఇప్పుడే చేసుకో. మరి ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? సారీ నాతో మాడచ్చు. నెంబర్ కూడా డిలీట్ చేసిన. సారీ అన్న, సారీ అన్న. ఆడు కూడా నీకు ముందే తెలుసు కదా? నిజం చెప్పు. నిజం నీకు ముందే తెలుసా? నిజం చెప్పరా? నేను మాట్లాడుతా జున్న రోజులు నేనే వెళ్ళిపోతున్నా మణికొండకి. అందరూ ఏనే ఉండదు. నేను మణికొండ పోతున్నా. ఏడిపిద్దాం అనుకోవడం మేము అనుకోవట్లేదు, నిజమే చెప్తున్నా. ఒకటి మీద ఉండండి, ఒకటి నేనే పోతా. అంటే అన్న నేర్పిస్తున్నప్పుడు నువ్వు కావాలని చెప్పి ఏం సారీ రా? ఈ గ్యాప్ లో నువ్వు ఇద్దరిలో నీకు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు కాదు అసలు. మిమ్మల్ని దానాలు ఉంది నాకు చేరేది. ఎదురుపరచు కట్నాలు ఏమంటే నీకు తెలుసు అనుకుంటా. తెలుసా? ఎవరికి తెలియదు. లీడర్ ఇట్లా చేసిండు చెప్పింది అది. తమాషా చేసుకో. చెప్పు. ఎవరు పోతారు? మీరు పోతారు, నేను వెళ్ళిపోవాలా? నా బట్టలు అడిగిన కారణం పోతా. నేను పోతున్నా, అవసరం లేదు. నెంబర్ డిలీట్ చేసేసిన. నెంబర్ డిలీట్ చేసేస్తారు. అరే అవసరం లేదు నాకు.
నాకు ఇచ్చి అంతమంది నన్ను prank ఇరవై చేశారు. చెల్లు జున్ను చెల్లు నువ్వేంద్ర నాకు సపోర్ట్ చేయాలి మరి చేసినప్పుడు అవేం గుర్తురాలే. కొట్లాడకుండా ప్రశాంతంగా క్యూట్నెస్ గా చేసిండు. సపోర్ట్ చేయాలి నేను ఇప్పటి నుంచి కలిసి సపోర్ట్ చేయాలి తప్ప కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి మీరు మంచిగా ఉండండి అని చెప్తున్నాను నేను కూడా కాకపోతే నేను ఉన్నాను అంతే ఓకేనా అంటే నేను పెళ్లి 2 బీర్లు వేసుకోరా 2 బీర్లా ఏం వేసుకున్నా సరే ఏంద్రా ఎందుకన్నా అట్లా చేస్తావు? బాగుంది చేసిరు అన్నా నువ్వు నా ఓన్వే అన్నా. అట్లా అనుకుంటే సున్నా పెట్టిన ఏం లేదన్న సున్నంగినా ఏం లేదు. అన్న నిజంగా ప్రాంక్ నువ్వు అది చేసినావు పబ్లిక్ ఒప్పుకుంటే ఒప్పుకోండి కుబేరా యాక్టింగ్ అమ్మా ఇగో అసలు పబ్లిక్ అందరికి సారీ ప్లీజ్ పబ్లిక్ చెప్పని ఇప్పుడు అట్టాలకి పోడు ఇట్టాలకి పోడు కాకుండా ఈసారి మంచిగా వీడియో చేసిండ్రు. ఎంకరేజ్మెంట్ టీమ్ ఈ వీడియో కమెంట్స్ లో సపోర్ట్ చేస్తేనే ఓకే రా లేకపోతే నేను చూద్దాం సపోర్ట్ చేయండి గాయ్స్. వీళ్ళు కొట్లాడుకోకుండా ఇంకా మంచిగా చేస్తాం 100%. మళ్ళీ పాత సోజునే అనిపిస్తాం టీమ్ లో. మరి అంత పాత తట్టుకోలేకపోతుంది కాదు. ప్రాంకులతో మొన్న మీరు తమిళ వేసిండు. కంగ్రాట్స్. పోని పాపం ఎందుకు అడుగు? కంగ్రాచులేషన్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్పు కంగ్రాచులేషన్స్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయండి అని. సపోర్ట్ చేయాలి కదా. బాయ్ అన్నా కలిసి కూడా చేయమన్నా మళ్ళీ ప్రాంకులు కలిసి అయితే ప్రాంకులు చేయాలి. అవును వాళ్ళకి చెప్పండి వాళ్ళ కమెంట్స్ లో నిజంగా సోజు సపోర్ట్ చేసి చేయండి. నువ్వు support చేయవా? కొట్లాటలు అవే వీడియోలు కొట్టినాము. ఇప్పటి నుండి ఓన్లీ లవ్ వీడియోలే కొడతాం. దానికి శ్రీ అన్న సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నిజంగా 1000 మంది కమెంట్స్ చేయండి 1000 మంది కాదు 500 మంది చేసేసారు. 200 మంది చేసినారు. 100 మంది చేసిన వచ్చినా లేక